UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఈ రోజు మనము స్టాక్ మార్కెట్ అప్డేట్స్ చూసుకుందాము. దాంతోపాటు మండే రోజు మార్కెట్లో ఎలా మూవ్మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి దాని గురించి కూడా డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఇక్కడ మనము డైలీ చార్ట్ నిఫ్టీ చూసుకుంటే కనుక ఇవాళ మనకు ఒక చిన్న రెడ్ క్యాండిల్ కనిపిస్తుంది. కానీ ఓవరాల్గా ఏంటంటే మార్కెట్ ఇప్పుడు కూడా పాజిటివ్ నోట్లోనే ఉంది, బుల్లిష్ సైడ్లోనే ఉందని అనుకోవచ్చు. ఇప్పటి వరకు బేరిష్ సైడ్ వచ్చినట్టు మనకు కనబడట్లేదు. ఎప్పటిదాకా అయితే ఒక క్లియర్ ప్యాటర్న్ అనేది మనకు కనిపించదు అప్పటి వరకు బేరిష్ సైడ్లో మార్కెట్ అనేది వచ్చినట్టు మనం అనుకోవద్దు. అప్పటి వరకు మనం షార్ట్ సైడ్ ట్రేడ్స్ అనేది కూడా ఎగ్జిక్యూట్ చేయకూడదు, చాలా రిస్కీగా ఉంటుంది. 5 minutes చార్ట్లో ఒకసారి మనం క్లారిటీగా చూసుకుంటే ఏంటంటే మార్కెట్ ఇవాళ మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ కన్సాలిడేషన్ జరిగింది. ఎక్కువ మూమెంట్ ఏమీ రాలేదన్నమాట. కన్సాలిడేషన్ చేస్తూనే కొద్దిగా నెగిటివ్గా మార్కెట్ ఇవాళ క్లోజ్ అవ్వడం జరిగింది. కానీ పెద్ద మొమెంటం ఏమీ రాలేదు. సో ఏంటంటే లాస్ట్ 3-4 days నుంచి మనకు ఎవ్రీ డే ఆల్ టైమ్ హై క్రియేట్ చేస్తూనే ఉంది. కాబట్టి ఈ రోజు కాస్త కన్సాలిడేషన్ జరగడం అనేది ఒక నార్మల్ సిచ్యువేషన్ అనుకోవచ్చు. మండే రోజు కూడా మళ్ళీ మార్కెట్ ఒకవేళ మనకి ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయింది అంటే ఓపెన్ అయిన తర్వాత ఎప్పుడైతే మనకు ఇవాల్టి హైని బ్రేక్ చేస్తుందో అక్కడ నుంచి ఒక 50 points మొమెంటం అనేది ఈజీగా చూడడానికి ఛాన్స్ ఉంటుంది. 50 to 100 points మధ్యలో ఎక్కడైనా మన టార్గెట్ అనేది మనం పెట్టుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అంటే మళ్ళీ కన్సాలిడేషన్ జరిగే ఛాన్స్ ఉంటుంది, మొమెంట్ వచ్చే ఛాన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఖచ్చితంగా ఎక్కువ మనకు బుల్లిష్ సైడ్గా మనకు బై ట్రేడ్లో ఎక్కువగా మొమెంటం వచ్చే ఛాన్స్ మాత్రం ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ప్రస్తుతానికి ఎటువంటి రెసిస్టెన్స్ మనకు పైన లేదు. ఇప్పుడు ఎవ్రీడే మనకు ఒక ఆల్ టైమ్ హై క్రియేట్ చేస్తుంది. కాబట్టి చిన్న టార్గెట్స్తో చిన్న క్వాంటిటీస్తో మనం ఇక్కడ ట్రేడ్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మన క్యాపిటల్ సేఫ్గా ఉంటే మనము లాంగ్ టర్మ్ మార్కెట్లో ఉండి మార్కెట్ నుంచి ప్రాఫిట్స్ అనేది తీయడానికి ఛాన్స్ మాత్రం ఉంటుంది. ఒకటే ట్రేడ్లో మనకు ఉన్న క్యాపిటల్ అంతా కూడా జీరో అయిపోతే అప్పుడు లాంగ్ టర్మ్గా మార్కెట్లో లేనప్పుడు ఏంటంటే మంచిగా ఎప్పుడైతే మనకు మూమెంటం వస్తుందో మార్కెట్లో అలాంటి టైంలో మనము మార్కెట్లో పార్టిసిపేట్ చేయలేమన్నమాట. సో అందుకని చెప్పేసి మన ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీస్ అన్ని కూడా వాడుతూ క్వాంటిటీస్ మెయింటైన్ చేస్తూ రిస్క్ రివార్డ్ రేషియో మెయింటైన్ చేస్తూ కాషియస్గా ఉంటూ ఇప్పుడు ప్రస్తుతానికి ట్రేడ్ అనేది చేసుకోవచ్చు. ఎప్పుడైతే మార్కెట్ కిందికి రావడం స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి మళ్ళీ మనకు ఒక మంచి మొమెంటం కనిపిస్తుంది. అప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎవరైతే కాల్ బయర్స్ ఉన్నారో ఆప్షన్ బయర్స్ ఉన్నారో కాల్ ఆప్షన్స్లో ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో అప్పుడు పుట్ ఆప్షన్స్లో ట్రేడ్ చేయవచ్చు. సో మార్కెట్లో ఆప్షన్ ట్రేడర్స్కి అయితే మనకు డౌన్ సైడ్లో కూడా అప్ సైడ్లో కూడా రెండు సైడ్లో కూడా మనం ట్రేడ్ అనే ఆప్షన్ ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఇలాంటి సిచ్యువేషన్స్లో నో ట్రేడ్ జోన్ అనేది అనుకోండి, లేదంటే చిన్న క్వాంటిటీస్తో 25 to 50% క్వాంటిటీస్తో ట్రేడ్ చేయండి. అంతేకాకుండా రేపు మార్కెట్లో ఏం జరగబోతుందని మీరు అనుకుంటున్నారు అది కూడా కింద కామెంట్స్లో తెలియజేయండి. మన ఛానల్ని ఒకవేళ మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.